ధర్మాసనం ప్రశ్నించింది. మరోవైపు కోర్టు సూచనలతో కేరళ ప్రభుత్వం శబరిమల పరిసర ప్రాంతాల్లో భద్రత పెంచింది. అటు కేరళలోని చాతన్నూరుకు చెందిన 36 ఏళ్ల మంజు అనే మహిళ తాను శబరిమల ఆలయానికి వెళ్లి అయ్యప్పను దర్శించుకున్నట్లు తెలిపారు. త్రిశూర్ నుంచి అయ్యప్ప సన్నిధికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశానని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. ఇప్పటికే మహిళల ప్రవేశంపై శబరిమలలో రగడ జరుగుతోంది. తాజాగా మంజు అనే మహిళ కూడా ఆలయ ప్రవేశం చేశానని ప్రకటించడంతో మరింత దుమారం రేగుతోంది. అయ్యప్ప భక్తుల ఆందోళనలు మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు నిఘా పెంచారు. కేరళలోని శబరిమల అయ్యప్ప గుడిలో మహిళల ప్రవేశంపై ఇంకా రచ్చ జరుగుతుండగా మరో కొత్త వివాదం తలెత్తింది. అగస్త్యగూడెం వద్ద దాదాపు ఇలాంటి పరిస్థితి ఏర్పడనుంది. కేరళలో అతి ఎత్తైన ఈ కొండ ప్రాంతంలో ఒకప్పుడు అగస్త్య మహాముని తపస్సు చేశాడట. అందుకే అక్కడ ఆయన ఆలయాన్ని విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. కానీ ఇక్కడ కూడా కొన్నేళ్లుగా మహిళల ప్రవేశంపై నిషేధం కొనసాగుతోంది. ఈ కొండ ప్రాంతాన్ని ఎక్కి అగస్త్య విగ్రహాన్ని దర్శించుకునేందుకు వారిని కూడా అనుమతించాలని కేరళ అటవీ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఆన్లైన్లో టికెట్ల విక్రయాన్ని ప్రారంభించింది. నెవ్యా వన్యమృగ సంరక్షణ కేంద్రంలో 1868 మీటర్ల ఎత్తున ఉన్న ఈ కొండను మహిళలు ఎక్కరాదనే నిషేధాన్ని కేరళ హైకోర్టు ఇటీవల ఎత్తివేయడంతో అటవీ శాఖ ఇందుకు పూనుకుంది. కేవలం 3 రోజుల్లోనే సుమారు 600 మందికి పైగా మహిళలు టికెట్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. మరికొద్ది రోజుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ పర్మిట్లను జారీ చేయబోతోంది. కోర్టు ఉత్తర్వులు రాకముందు ఈ కొండ బేస్ క్యాంప్ వరకే మహిళలను అనుమతించేవారని, కానీ నిషేధాన్ని తొలగించాక పెద్ద సంఖ్యలో వచ్చే మహిళా భక్తులతో ఇక్కడ రద్దీ ఏర్పడుతుందని, శబరిమల వద్ద తలెత్తిన పరిస్థితే ఇక్కడ ఏర్పడుతుందని ఇక్కడ వాసులు భయపడుతున్నారు. పైగా ఇది అగస్త్యమునికి అపచారం చేసినట్టేనని వారు భావిస్తున్నారు. మహిళల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు నిరసనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు శబరిమల విషయంలో కేరళ సర్కారు అనుసరిస్తున్న తీరును బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. రాష్ట్రంలో పినరయి విజయన్ సర్కారు కావాలనే రగడ సృష్టిస్తోందని మండిపడ్డారు. శబరిమల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి కోవింద్కు కమలనాథులు వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.